లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ విశాఖ శారదా పీఠంలో వారం రోజులుగా జరుగుతున్న రాజశ్యామల యాగం ముగింపు కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులను పొందారు. విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవ వేడుకలు వైభవంగా ముగిశాయి. లోకక్షేమం కోసం పీఠంలో జరుగుతున్న రాజశ్యామల యాగం చివరి రోజు పూర్ణాహుతి కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. పీఠం ఆవరణలోని దక్షిణామూర్తి, రాజశ్యామల అమ్మవారు, వనదుర్గ అమ్మవార్లను ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. రాజశ్యామల అమ్మవారి ప్రత్యేక పూజల్లో సీఎం పాల్గొన్నారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఋత్వికులు సీఎం జగన్మోహన్ రెడ్డితో స్వయంగా పూజలు చేయించారు. యజ్ఞ గుండాలకు పూర్ణాహుతి సమర్పించారు సీఎం జగన్. పీఠం ఆవరణలోని దాసాంజనేయ స్వామి, వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి శమీ వృక్షాన్ని సీఎం జగన్ దర్శించుకున్నారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ దంపతులు, గుడివాడ అమర్నాథ్, ఇన్ఛార్జ్ మంత్రి విడుదల రజని తదితరులు పాల్గొన్నారు. శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొనడం గొప్ప విషయమని పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. యావత్తు భారతదేశంలో రాజశ్యామల అమ్మవారు ఉపాసనా దేవతగా త్రికాలార్చన, అమ్మవారికి నివేదన, ధూపదీప కైంకర్యాదులు చాలా శాస్త్రోక్తంగా చేసే భారతదేశంలో ఏకైక స్థానం ఏదైనా ఉంది అంటే రాజశ్యామల విశాఖ శ్రీ శారదాపీఠం. విశాఖ శ్రీ శారదాపీఠం ఈ రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలు, ఉత్తరాఖండ్ అన్ని ప్రాంతాల యొక్క భక్తులు, అలాగే రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా ఈ అమ్మవారంటే చాలా మక్కువ. అలాగే ప్రతి సంవత్సరము ఈ ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు రావడం పరిపాటి. ఈ సంవత్సరం కూడా వారు వచ్చి ఈ రాజశ్యామల యాగంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుని వెళ్ళారు. ఈరోజు చాలా సంతోషం. పూర్ణాహుతి చాలా అద్భుతంగా జరిగింది. దాదాపు గంటకు పైగా శారదాపీఠంలో నిర్వహించిన కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం తాడేపల్లి బయలుదేరి వెళ్లారు. అంతకుముందు సీఎం రాక సందర్భంగా విశాఖ ఎయిర్పోర్టు నుంచి శారదాపీఠం వరకు పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరారు. ముఖ్యమంత్రిని విశాఖకు ఆహ్వానిస్తూ నినాదాలు చేశారు.